మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఇన్ఫర్మేటివ్ హెల్త్ వీడియోతోని మళ్ళీ ముందుకు వచ్చేసినాము. మనతో సీనియర్ గైనకాలజిస్ట్ శైలజ గారు ఉన్నారు, డాక్టర్ శైలజ గారు. సో ప్రతి దాంట్లో కూడా బాయిల్డ్ ఎగ్ అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి తరతరాలుగా వస్తున్న ఆచారం, ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఏంటి ప్రాముఖ్యత ఏంది, దానికి అంతగానం ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది మేడం మాటల్లో తెలుసుకుందాము. మ్యామ్ నమస్తే. అసలు ఈ బాయిల్డ్ ఎగ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మ్యామ్? అంటే ప్రతి ఏజ్ గ్రూప్కి తినాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఓకే, జనరల్గా అండి ఫుడ్లో మనం ఏదైతే తింటామో దాన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్గా డివైడ్ చేస్తున్నాం. కంప్లీట్ ప్రోటీన్ అనేది ఒక హోల్ బాయిల్డ్ ఎగ్లో ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్. అందుకని బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినాలి అని చెప్తున్నారు. బాయిల్డ్ ఎగ్లో ఏమవుతుందంటే ఎవరికైనా సరే, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఒక్క ఎగ్ తింటే వచ్చినంత ఎనర్జీ, క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ డస్ నాట్ మ్యాచ్ టు ఎనీ ఫుడ్. అది మీరు పనీర్తో కంపేర్ చేసుకున్న, సోయాబీన్స్తో కంపేర్ చేసుకున్న, రాజ్మాతో కంపేర్ చేసుకున్న, ఇవన్నిట్లో కూడా ప్రోటీన్స్ ఆర్ వెరీ హై. బట్ స్టిల్ ఒక్క హోల్ ఎగ్, హోల్ బాయిల్డ్ ఎగ్లో ఉన్న ఎనర్జీ అండ్ ప్రోటీన్స్ డస్ నాట్ మ్యాచ్ టు ఎనీ అదర్ ఫుడ్. ఇంకే ఫుడ్కి కూడా అంత ఎనర్జీ, క్యాలరీస్ ఇంకేవి లేవు. అందుకనే ఒక హోల్ బాయిల్డ్ ఎగ్ తినమని అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారు అనుకుందాం, వాళ్ళకి టైం దొరకలేదు అనుకుందాం. అలాంటి టైంలో ఏమవుతుందంటే వన్ హోల్ బాయిల్డ్ ఎగ్ మనం తినని క్యాలరీ డెఫిసిట్ని కవర్ చేస్తుంది. సో మనం ఫుడ్ స్కిప్ చేసినా, ఏది స్కిప్ చేసినా కూడా ఒక్క బాయిల్డ్ ఎగ్ ఏవైతే మనం తినట్లేదో వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఒక బాయిల్డ్ ఎగ్ తినమని అంటారు. సో బాయిల్డ్ ఎగ్ అనే వాళ్ళు కూడా చాలామంది తినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆమ్లెట్ వేసుకొని తిందాము, ఆనియన్ వేసుకొని, కర్రీ వేసుకొని తిందాము, ఉడకబెట్టుకొని అట్లా అట్లా అంటూ ఉంటారు. సో బెనిఫిట్స్ అనేవి ఏమైనా తగ్గుతూ ఉంటాయి మేడం ఇట్లా చేయాలి? సపోజ్ మనం ఒక ఆమ్లెట్ చేస్తున్నాము అనుకుందాం. అది మనం ఎగ్ని బీట్ చేసేస్తున్నాము, యోక్ అండ్ వైట్ కంప్లీట్గా బీట్ చేసి ఆయిల్ యూస్ చేస్తున్నాం. సో ఆయిల్ అనేది యాడ్ అయిపోయింది, దాని క్యాలరీ లెవెల్స్ తగ్గిపోయాయి. దాంట్లో మనం వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. వెజిటేబుల్స్ ఈజ్ అన్ అడ్వాంటేజ్, రా వెజిటేబుల్స్. కానీ మనం దీంట్లో రా చేయట్లేదు, మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేస్తున్నాం. సో పోషక పదార్థాలు తగ్గిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఆమ్లెట్ కానీ, కర్రీ కానీ ఒక హోల్ బాయిల్డ్ ఎగ్కి మ్యాచ్ అవ్వవు. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి డైలీ ఒక ఎగ్ తినమని చెప్పేసి చెప్తా ఉంటారు. పూటకి అంటే 2 పూటల్లో తినండి అని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అది తూచా తప్పకుండా పాటించే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా వాళ్ళ పిల్లలు మంచిగా రావాలి, పొట్ట మంచిగా పెరగాలి, బేబీ వెయిట్ డెలివరీ టైం కల్లా 2 to 3 kilos రావాలి అనేది ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ ఫాలో అవుతారు. అండ్ మేము చెప్తాము కూడా. మేము హోల్ డైట్ చెప్పకపోవచ్చు, మీరు ప్రొద్దున ఇది తినండి అమ్మా, మధ్యాహ్నం ఇది తినండి అని చెప్పినా చెప్పకపోయినా గుడ్డు, పాలు ఖచ్చితంగా చెప్తాము. అండ్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఇది ఫాలో కూడా అవ్వాలి, ఒక హెల్తీ యాక్టివ్ బేబీ రావాలి అనుకుంటే. సో ఆల్ ఏజ్ గ్రూప్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఉడకబెట్టిన గుడ్డు తినడం కన్నా చాలామంది ప్రిఫర్ చేసేది ఆమ్లెట్. సో ఈ ఆమ్లెట్ని తరచుగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి అనేది మనకి వైద్య నిపుణులు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. సో అది ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? పూర్తిగా నిజం కాదండి, ఎందుకంటే బట్ స్టిల్ ఆయిల్, దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నాయి, డీప్ ఫ్రై చేస్తారు, ఆమ్లెట్ మాడే వరకు ఆగుతారు. సో ఇదంతా కలిపి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ బ్లాకేజెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బ్యాడ్ ఆయిల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫైనలీ విల్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్. సో అందుకని ఏది కూడా డీప్ ఫ్రై చేసేది ఇట్స్ నాట్ హెల్తీ. దో మనం ఎగ్ యూస్ చేస్తున్నా కూడా దాంట్లో మనం యూస్ చేస్తున్న ఆయిల్ కానీ, దాన్ని బాయిల్ చేస్తున్న టెంపరేచర్ కానీ, వాడగొడుతున్నంతసేపు కానీ, ప్లస్ మనం దాంట్లో ఎన్ని వెజిటేబుల్స్ వాడినా అవన్నీ కూడా మాడిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం కుక్ అయిపోతాయి. కాబట్టి వాటి పోషక పదార్థాలు ఏమీ దొరకవు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అదే అప్పుడప్పుడు తినొచ్చు,
బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు 1 బాయిల్డ్ ఎగ్. సో మనము ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడినట్టే వాటర్ నుంచి ప్రతి ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది. సో ఈవెన్ దో మనకి ఎగ్ కూడా కల్తీ అయిపోయిందని చెప్పేసి చాలా వైరల్ వీడియోస్ అయితే మనకు కనిపించడం జరిగింది. ఈ వీడియోస్ వచ్చిన తర్వాత చాలామంది తినాలా వద్దా అనే సందేహం కూడా చాలామందికి ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదైతే నిజమండి. ఏ ఫుడ్ని నమ్మాలో ఏ ఫుడ్ని నమ్మద్దో ఇప్పుడు తెలియట్లేదు. మనం ప్రతిదాన్ని టెస్ట్ చేయలేకపోతున్నాం. ఉప్పుని టెస్ట్ చేయమంటున్నారు, పప్పులని టెస్ట్ చేయమంటున్నారు, కానీ ఎగ్స్ని కూడా టెస్ట్ చేసే పరికరాలు తొందరగా దొరికితే బాగుంటాయి. కాకపోతే మీకు నమ్మిన షాప్స్ దగ్గర కానీ డైరెక్ట్గా బాయిలర్ ఎగ్స్ ఎవరి దగ్గర ఉంటే కానీ అక్కడ తీసుకోండి. ఎక్కువ మట్టుకైతే కల్తీవి వస్తున్నాయి అన్నంత మాట అయితే నిజం. ప్రూఫ్ ఎవరము ఇప్పుడు చేయలేకపోతున్నాము, బట్ కాన్షియస్గా ఉండి ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే షాప్స్ దగ్గర మీరు తీసుకోవచ్చు. సో చైనా కోడిగుడ్లు అని చెప్పేసి రబ్బర్ టైప్ ఉంది అని చెప్పేసి కూడా మనకి చాలా వీడియోస్ అనేవి వైరల్ అయ్యాయి. సో ఈ ఎగ్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా తినాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉంటారు మీరు డాక్టర్స్. సో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినచ్చు అంటారా? ప్రతి ఒక్కరు తినాలి అండి. ప్రతి ఒక్కరు తినచ్చు అని కాదు, ప్రతి ఒక్కరు తినాలి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది విత్ సేస్ రోజ్ ఎగ్ అండా అని చెప్పేసి. everyone to all age groups 1 boiled egg is very healthy. I would suggest that మీరు ఖచ్చితంగా అందరూ తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్న పిల్లలకి ఖచ్చితంగా తినిపించి చూడండి. వాళ్ళ యాక్టివ్ లెవెల్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ గ్రోత్ ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. 1 బాయిల్డ్ ఎగ్ డైలీ తింటే మీకు చేంజెస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ హూ గో టు జిమ్ అండ్ ఆల్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఎగ్స్ తీసుకుంటారు టు పుట్ ఆన్ తొందరగా ప్రోటీన్ మాస్ రావాలని చెప్పేసి. సో దే కెన్ ఆల్సో టేక్. సో బోన్స్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మజిల్ గ్రోత్కి కూడా బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. సో మేడం జిమ్లలో వాళ్ళు అధికంగా తింటూ ఉంటారు. సో అట్లా తినడం వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కి ఈ ఎగ్స్ బ్యాలెన్స్ అవుతాయండి. ఎవరైతే 4 to 6 ఎగ్స్ తీసుకుంటారో వాళ్ళంతా మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళే తీసుకోగలుగుతారు. సో దాన్ని మీరు బర్న్ అవుట్ చేసి ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి మజిల్ కి టర్న్ అవుతుంది. కాబట్టి దే క్యాన్ టేక్ అండర్ సూపర్విజన్. మీ ట్రైనర్ మీకు చెప్తారు మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. బట్ ఎవరైతే జిమ్లో కంటిన్యూస్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారో, వెయిట్ లిఫ్ట్స్ చేస్తారో, దే క్యాన్ టేక్ సో మెనీ ఎగ్స్. సో డైలీ ఎన్ని తినొచ్చు అంటారు? అంటే ఏది తిన్నా కూడా లిమిట్గానే తినాలి అనేది ఉంటుంది. ఫర్ అ జిమ్ పర్సన్ 4 to 6 ఎగ్స్, బట్ ఫర్ అ రెగ్యులర్ నార్మల్ పర్సన్ 1 బాయిల్డ్ ఎగ్ ఇస్ ఎనఫ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి డాక్టర్ శైలజ గారు. సో మరిన్ని హెల్త్ వీడియోస్తోని మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు, నమస్తే.